మ్యాంగో. మ్యాంగో బనానా. మ్యాంగో బనానా ఆపిల్. మ్యాంగో బనానా యాపిల్ గువ్వ. మ్యాంగో బనానా యాపిల్ గువ్వ ఆరెంజ్. మ్యాంగో బనానా యాపిల్ గువ్వ ఆరెంజ్ బనానా. మ్యాంగో ఆపిల్. మ్యాంగో యాపిల్ బనానా గువ్వ. ఫస్ట్ ఒకసారి అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ కాన్స్. గువ్వ. గువ్వ బనానా. గువ్వ బనానా మ్యాంగో. గువ్వ బనానా మ్యాంగో గ్రేప్స్. గువ్వ బనానా. యాపిల్. గ్రేప్స్. మళ్ళీ స్టార్ట్. ఇప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ ఏనండి. మీరు ఎవరు సైలెంట్ గా ఉండండి, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం మైక్ తో చెప్తేనే వాళ్ళకి క్లియర్ గా అనిపిస్తుంది, మనం మాట్లాడే వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకేనా? మీ ముగ్గురే ఉన్నారు, కాన్సన్ట్రేషన్ తో ఆడండి. యాపిల్. యాపిల్ బనానా. యాపిల్ బనానా గ్రేప్స్. చెప్పు, మూడింటితో పాటు చెప్పండి. యాపిల్ బనానా గ్రేప్స్ మ్యాంగో. యాపిల్ బనానా గ్రేప్స్ మ్యాంగో ఆరెంజ్. యాపిల్ బనానా గ్రేప్స్ మ్యాంగో ఆరెంజ్. పైనాపిల్. యాపిల్ బనానా ఆరెంజ్ గువ్వ. మీరు పక్కకు ఉండండి, వాళ్ళు కూర్చుంటారు. ఆరెంజ్. చెప్పు. యాపిల్ బనానా. యాపిల్. యాపిల్ బనానా. యాపిల్ బనానా పైనాపిల్. యాపిల్ బనానా పైనాపిల్ గ్రేప్స్. యాపిల్ బనానా పైనాపిల్ గ్రేప్స్ గువా. యాపిల్ బనానా పైనాపిల్ గ్రేప్స్. ఆరెంజ్. యాపిల్. యాపిల్ బనానా. యాపిల్ బనానా గ్రేప్స్. యాపిల్ బనానా గ్రేప్స్ గువా. యాపిల్ బనానా గ్రేప్స్ గువా ఆరెంజ్. యాపిల్ బనానా గ్రేప్స్ గువా ఆరెంజ్ పైనాపిల్. యాపిల్ బనానా గ్రేప్స్ గువా ఆరెంజ్ పైనాపిల్ మ్యాంగో. యాపిల్ బనానా గువా అవుట్ 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 యాపిల్. యాపిల్ బనానా. యాపిల్ బనానా గ్రేప్స్. యాపిల్ బనానా గ్రేప్స్ మ్యాంగో. యాపిల్ బనానా గ్రేప్స్ మ్యాంగో ఆరెంజ్. యాపిల్ బనానా గ్రేప్స్ మ్యాంగో ఆరెంజ్ పైనాపిల్. యాపిల్ బనానా. యాపిల్ బనానా మ్యాంగో ఆరెంజ్ గువా. యాపిల్ బనానా గ్రేప్స్. మాతా నుంచి మా కంపెనీ ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ టైం కి మనం ఇంకేదైనా పెద్దది అడగడానికి వీలుంటది. ఏదైనా సరే మనం గెలుచుకున్నది చాలా విలువైనది, అది ఎంత వస్తువైనా సరే అంతే. నాకైతే అదే అనిపించింది, దాని గురించి అంటుంది. నా పేరు శివ, నేను మాతా స్పైసెస్ ఫుడ్స్ లో దాంట్లో చేశాను. దాంట్లో మీకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే కార్తీక దీపం హీరో ఉన్నాడు కదా డాక్టర్ బాబు,
ఆయన మాకు బ్రాండ్ అంబాసిడర్. 22 years అయింది ఈ కంపెనీ ఉండి. ఈ కంపెనీ అనేది ఓల్డ్ కంపెనీ, కాకపోతే మన ఏరియాలో కొంచెం కొత్త. మన ప్రొడక్ట్లు అన్ని రకాలు ఉంటాయి. పసుపు, కారం, ధనియా, చికెన్, మటన్, గరము, రాగి పిండి, సాంబారు పొడి, గులాబ్ జాము, ఇన్స్టాంట్ మిక్సెస్, పచ్చళ్ళు, అన్ని రకాలు ఉంటాయి. ఈ కంపెనీ మన సార్ వాళ్ళకి నేను ఇట్లా చెప్తే ఫస్ట్ టైం ఇట్లా మనకు ఒక అవకాశం ఇచ్చిరు అన్నట్టు, అంటే చేయడానికి. అది నెక్స్ట్ సక్సెస్ అయితే మాత్రం మీకు ఇంకా మంచిగా దసరా టైంకి మంచిగా పెడదాం. ఇంకా కూడా ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ అన్నట్టు, ఏదొచ్చినా మీరు పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ అయితే మంచి మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏదన్నా మంచి గిఫ్ట్ ఇద్దాం. ఎంజాయ్మెంట్ మనకు ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే నేను అడిగే క్వశ్చన్స్ నెక్స్ట్ కొన్ని కపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నా. మీ సార్ వాళ్ళు కానీ మేడంలు ఎక్కడ ఉన్నా కూడా పిలిపియండి. మీకు కొంచెం ఓల్డ్ ఏజ్ మెమరీ గుర్తొస్తున్నట్టు ఉంటుంది, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయినట్టు ఉంటుంది. ఆ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నట్టు. తెల్లని సువాసన గల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది, ఏమిటి అది? కాదు. నెక్స్ట్ ఎవరికన్నా ఒకసారి మళ్ళీ చెప్తా క్వశ్చన్ చూడండి. తెల్లని సువాసన గల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది, ఏమిటది? ఎవరికైనా వచ్చితే వాళ్ళు చేయలేపండి, చెప్పండి. ఎవరికి వస్తుందో వాళ్ళు చెప్పండి. రైట్ ఆన్సర్. కర్పూరము సువాసన ఉంటుంది, దాంతో పాటు తెల్లగా ఉంటుంది, తర్వాత నల్లగా. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. ఇంటి వెనక ఇంగో చెట్టు ఎంత కోసినా గుప్పెడు కాదు. ఎవరు? చెప్పండి ఆన్సర్. ఒక సైడు తింటుంది, ఇంకో సైడ్ నుంచి కక్కుతుంది, ఏంటిది అది? చెప్పండి. ఇది ఈజీ, మీరు మంచిగా ఆలోచిస్తే తెలుస్తుంది. ఒక సైడ్ నుంచి తింటుంది, ఇంకో సైడ్ నుంచి కక్కుతుంది. అన్న బాగా ప్రిపేర్ అయినట్టుందిగా. కాదన్నా, అట్లా కాదు, అది కాదు. ట్రై చేస్తున్నావు, చెప్పండి. ఇంకా చెప్పు. కాదు, ఒక సైడ్ నుంచి తింటుంది, ఇంకో సైడ్ నుంచి కక్కుతుంది. మీరు ఆలోచిస్తే ఈజీ. చెప్పండి. సిగరెట్ కాదు, చెప్పండి. అది కాదు. అంటే దగ్గరకు వచ్చిర్రు, మీరు చాలా దగ్గరకు వచ్చిర్రు, కానీ నాకు తెలిసిన ఆన్సర్ అయితే వేరే ఉంది. అది చాలా దగ్గరకు వచ్చిర్రు, కాకపోతే ఐటమ్ మారవలసి వస్తుంది అంతే. దగ్గరకు వచ్చిర్రు. ఇంకా ఏమంటారు దాన్ని? చెప్పకండి, చేయలేపి మాత్రమే చెప్పండి అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 2-3 ఒకేసారి చెప్పారు అనుకోండి, అది కాంట్రవర్సీ అయిపోతుంది, మళ్ళీ మనం ఏం చేయలేం దానికి. చెప్పండి, దగ్గరకు వచ్చిర్రు. కాదు, చెప్పండి. అంతే కరెక్టే, కానీ యాక్చువల్ అయితే మిల్లు అంటారు. మిల్లు అంతే. ఇక మనకు తెలిసిన ఆన్సర్ మిల్లు. ఒక సైడ్ తింటుంది, ఇంకో సైడ్ కట్టుతుంది అంటే అది కూడా వస్తుంది, కానీ నాకు తెలిసిన ఆన్సర్ మిల్లు అని. అంటే ఇట్లా చెప్పడం వల్ల అది ఎవడు కాకుండా అయిపోతుంది. ఇంకో క్వశ్చన్ అడుగుతా, అందుకే ఎక్స్ట్రా క్వశ్చన్ తెచ్చుకున్నాను నేను. నేరేడు పండుల నిగనిగ ఆడుతుంది, కమ్మదానానికి పెట్టింది పేరు, కూరగాయలు మహారాజు, తలపై కిరీటం ఉన్న కింద మాత్రం
ఎవరైనా చేయలేపి చెప్పండి. మీరు చెప్పారు కానీ నెక్స్ట్ మాత్రం చేయలేపి చెప్పండి. ఇగో అందుకే మీకు చేయలేపితేనే లెక్క. మీరు లేపండి. మీరు లేపలేండి, మీరు చెప్పిర్రు. వీడియో ఉందిలేండి అట్లే. ఇప్పుడు ఈజీ క్వశ్చన్ అడుగుతున్నా, మీ అందరికి వచ్చి ఉంటది కానీ ఎవరైనా చేయలేపండి కానీ ఆన్సర్ అయితే చెప్పకండి. ఫస్టే ముఖం లేదు కానీ బొట్టు పెట్టుకుంటుంది. నేనేం చెప్పినా మీకు ఎవరైనా సరే ఏం ఆన్సరు అర్థం కాదు. మీరెవరైనా సరే కూర్చోండి. ఫస్ట్ బొట్టు పెట్టుకుంటుంది కానీ ముఖం లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చేయలేపురి. గడప ఆన్సర్ అనేది కరెక్ట్ అండి. అట్లే కాదు, మీరు చేసిన తర్వాత మీ బజార్ వాళ్ళందరినీ పిలవండి, కొంచెం సమ్మర్ వాళ్ళకి పోయండి. ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. ఎవరైనా కూర్చోండి. ఫస్ట్ నేను అడుగుతా. కాదు అరవద్దు, ఎందుకంటే మీకు ఆన్సర్ వస్తే అసలు అడిగిన దాకా చెప్పొద్దు. ఎందుకంటే ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. ఎవరు చెప్పండి? రైట్. మీరు అర్థం చేయలేకపోలేదు, మీరు గేమ్ ని అర్థం చేసుకోవట్లేదు. మీరు అందరు సార్కి సాదా సాంబార్ కూడా ఇప్పుడు ఎంతసేపు ఆడిందంతా కూడా శివజ్యోతి అఫీషియల్ ఛానల్ వస్తుంది. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇంకెవరికైనా మన నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ కూడా ఏదైనా గేమ్ పెడదాం అనుకుంటున్నాం. మీరు ఏదైనా చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. కాపలా ఉంటుంది కానీ కుక్క కాదు, పట్టుకుంటుంది కానీ వేలాడుతుంది. రైట్. ముక్కుకి ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది, ఏమిటది? మళ్ళొకసారి నేను క్వశ్చన్ చెప్తా, మళ్ళీ కాన్సన్ట్రేషన్ వినండి. మీకు ఆన్సర్ తెలిసినా చెప్పొద్దని ఇందాక నేను చెప్తాను. మీరు చేయలేపాలి కానీ ఆన్సర్ చెప్పొద్దు. అది అయితే ఆన్సర్ కాదు కానీ చెప్తున్నా మీకు మళ్ళీ. ముక్కుకి ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది, ఏంటది? బాగా ఆలోచించండి. మీకు చెప్పండి, ఆన్సర్ చెప్పండి మరి ఏందో. ఎర్రని పండు తినలేము కొరకలేము. ఓకే, ఫస్ట్ లేపారు. కాదు, దగ్గరకు వచ్చిరు కానీ అది కాదు. నెక్స్ట్ చెప్పండి. రైట్, కరెక్ట్ ఆన్సర్. మీరే రండి కొద్దిగా, మైక్ అన్నట్లే. క్వశ్చన్ ఏంటంటే, ఒక నిమిషం సైలెంట్. ఎర్రని పండు తినలేం కొరకలేము. ఆన్సర్ నిప్పు, కరెక్ట్ చెప్పారు. ఎండిన బావిలో పిల్లలు గంతులేస్తారు. క్వశ్చన్, ఎండిన బావిలో పిల్లలు గంతులేస్తారు, ఏంటి చెప్పండి అది? గిఫ్ట్ కొట్టడం వాళ్ళకే అవకాశం. ఇప్పుడు అవకాశం వాళ్ళకి కూడా లేకుండా మీకే ఇస్తున్నా.
ఎండిన బావిలో గంతులు వేస్తారు. అంటే మీరు గంతుల గురించి పిల్లల గురించి మంచిగా ఆలోచిస్తే చెప్పండి. ఎవరైతే వచ్చిందో వాళ్ళు కాదు. మీకు వచ్చింది కదా, రాలేదా? చెప్పండి. కాదు, చెప్పండి. నాలుక కాదు ఆన్సరు. మళ్ళొకసారి చెప్తా. ఎండిన బావిలో పిల్లలు గంతులు వేస్తారు. రైట్ ఆన్సర్. మాతా సాంబార్ పౌడర్. ఉన్న తల లేనిది. ఈజీ క్వశ్చన్. కన్ను ఉంటది కానీ తల ఉండదు. నువ్వు ఇందాక నుంచి చెప్తా. అవును తమ్ముడు, ఒకసారి చెప్పు ఆన్సర్ ఏందో. కాదు కాదు, కన్ను ఉంటది కానీ తలకాయ ఉండదు. చూసేది చెప్పలేవు, చెప్పేది చూడలేవు. చెప్పండి, మీరు ఈజీగా గెస్ చేయగలుగుతారు. ఇది చూసేది ఫస్ట్ కళ్ళు, తర్వాత నోరు, అంతే. అన్న